ఈరోజు శ్రావణ శుక్రవారం పూట భగవంతుని యొక్క దయచేత మనము రమాదేవి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఈ వ్రతానికి ప్రత్యేకత ఏంటంటే కథ వింటేనే ఈ వ్రతం పూర్తవుతుంది. ఈ కథ ఎవరైతే వింటారో వారికి స్వామి అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయట. వారికి వచ్చినా కూడా కథ వినినా కూడా వాళ్ళు కూడా చేసిన ఫలితాన్ని అమ్మవారు ఇస్తారట. అటువంటి రమాదేవి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామంటే గతంలో పుణ్యం చేసుకుంటేనే ఆ భాగ్యాన్ని పొందుతాంట. మనకి మనకి తల్లి తండ్రిగా ఉంటూ కష్టము బాధ దుఃఖము లేకుండా కాపాడుతూ ఉన్నారు. అటువంటి రమాదేవి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిను చేసుకుంటాము అంటేనే వరాన్నిచ్చే దేవుడు కాబట్టి ఈయనకి అన్నవరం స్వామి అని పేరు వచ్చింది. అటువంటి రమాదేవి సహిత వీర వెంకట సత్యదేవుల వారు మనకి ఉత్తరాన అన్నవరం క్షేత్రంలో ఏ గృహమైతే రమాదేవి సహిత వీర వెంకట సత్యదేవుల కాపాడుతుండు స్వామి ఓ సత్యదేవ ఓ శ్రీ మాల్యాద్రి నరసింహస్వామి దేవ అని మనసులో ధ్యానం చేసుకొని ఈ కథ ప్రారంభానికి ముందు విఘ్నము లేకుండా వినాయక స్వామి వారికి అనుమతి పొందాలట. అట్లాగే వాగ్దేవి మాత సరస్వతి మాత అనుమతి కూడా పొందాలట. ఏ పని చేసినా కూడా ఆ పనిలో మనకి తెలియకుండానే పొరపాటు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పొరపాట్లు సరిచేసే శక్తి గురుదేవులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ గురుదేవుల అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ఠ యమదగ్ని 7 మహారుషులు కూడా నైమిష అరణ్యము అనే ప్రాంతంలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని తపస్సు చేసుకుంటున్నారట. అక్కడికి వారి గురువు గారు సూత మహాముని అనే మహాముని వారు రాగానే ఈ శిష్యులంతా కూడా ఎదురుగా వెళ్ళి ఆ గురువు గారిని సాదరంగా లోపలికి చేశారట. ఎప్పుడైతే శిష్యులు ప్రశ్న చేశారో సమాధానం కోసమని ఆ గురువు గారు కూడా సరస్వతి మాతని ప్రార్థన చేశారట. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతమే సదా అని ఆ గురువు గారు సరస్వతి మాతని ప్రార్థన చేయగానే ఆ సరస్వతి మాత రమాదేవి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని చూపించిందిట. వెంబడే ఆ గురువు గారు ఆనందంగా శిష్యులకి చెప్తున్నారట, మానవులకి కష్టము దుఃఖము బాధ పోవాలంటే రమాదేవి సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుక చేసుకుంటే వారికి కష్టమంతా కూడా పోతుందయ్యా అని చెప్పంగా పిన్ని బాబాయ్ మహేష్ బాబాయ్ లాని అబ్బాయి తెలియదు. పార్ట్నర్ చూపిస్తా